శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన మరియు గౌరవనీయమైన పాత్ర భీష్ముడు. అసలు ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆయన తీసుకున్న ఆ భీష్మ ప్రతిజ్ఞ వెనుక ఉన్న మర్మం ఏమిటి? దేవలోకంలో ఉండవలసిన వ్యక్తి భూమిపై ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం దేవలోకంలో ఇంద్రుడికి సహాయంగా 8 మంది అష్టవసులు ఉండేవారు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి భూలోక విహారానికి వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న కామధేనువును చూస్తారు. కోరికలు తీర్చే ఆ ఆవును వారు దొంగలిస్తారు. దీనితో ఆగ్రహించిన వశిష్ఠుడు వారిని భూమిపై మానవులుగా పుట్టమని శపిస్తాడు. తప్పు తెలుసుకున్న వసువులు క్షమించమని వేడుకోగా అప్పుడు వశిష్ఠుడు సహాయం చేసిన 7 త్వరగానే శాప విముక్తి పొందుతారని, కానీ ఆవును తీసుకువెళ్లిన ప్రధాన వ్యక్తి మాత్రం భూమిపై ఎక్కువ కాలం కష్టాలను అనుభవిస్తూ జీవించాలని చెబుతాడు. అష్టవసువులు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజుని వివాహం ఆడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరుతారు. అప్పుడు గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన శాంతనుడు గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శాంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ గంగాదేవి కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏమి చేసినా శాంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు, ఆక్షేపించకూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానం అయిపోతుంది. శాంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు 7 మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ 7 విషయంలోనూ ఎలాగో అలా ఊరుకున్న శాంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను అడ్డుకుంటాడు. ఆమె ఆ శిశువును శాంతనుడికిచ్చి అంతర్ధానం అయిపోతుంది. ఆ శిశువే దేవరథుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువే దేవరథుడు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గంగేయుడు అని కూడా పిలువబడ్డాడు. దేవరథుడు వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు, పరశురాముడి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. కొంతకాలానికి శాంతన మహారాజు సత్యవ్రతి అనే మత్స్యకళను ఇష్టపడతాడు. అప్పుడు ఆమె తండ్రి ఒక కఠినమైన షరతు పెడతాడు. సత్యవ్రతికి పుట్టే పిల్లలే రాజులు కావాలి, కానీ దేవరథుడు కాకూడదు. సత్యవ్రతి తండ్రి పెట్టిన షరతు శాంతనుడికి నచ్చక తిరిగి తన రాజ్యానికి వచ్చి దిగులుగా కూర్చుంటాడు. అప్పుడు తన తండ్రి బాధను చూసిన దేవరథుడు సత్యవ్రతి తండ్రి వద్దకు వెళ్ళి 2 ప్రతిజ్ఞలు చేస్తాడు. నేను రాజ్యాన్ని తీసుకోను, నీ మనవల్లే రాజులు అవుతారు. నా పిల్లల వల్ల భవిష్యత్తులో గొడవలు రాకూడదని నేను అసలు పెళ్ళే చేసుకోను. ఈ కఠినమైన ప్రతిజ్ఞ చేయడం వల్ల దేవరథుడు భీష్ముడు అని పిలువబడ్డాడు. అప్పుడు ఆకాశం నుండి దేవతలు భీష్మ భీష్మ అని పూలవాన కురిపిస్తారు. అప్పటి నుంచి ఆయన పేరు భీష్ముడిగా మారింది. కొడుకు చేసిన గొప్ప త్యాగానికి మురిసిపోయిన శాంతనుడు భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరాన్ని ఇస్తాడు. అంటే భీష్ముడు ఎప్పుడు చనిపోవాలి అనుకుంటే అప్పుడే మరణం సంభవిస్తుంది. కాలం కూడా ఆయనని బలవంతంగా తీసుకువెళ్ళలేదు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల పక్షాన సేనాధిపతిగా నిలుస్తాడు. పాండవులు తనకి ఇష్టమైన వారైనప్పటికీ రాజ్యానికి కట్టుబడి కౌరవుల కోసం పోరాడుతాడు. 10 రోజుల పాటు భీష్ముడు పాండవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తాడు. చివరికి శాంతమూర్తి అయిన శ్రీకృష్ణుడు కూడా భీష్ముడి పరాక్రమాన్ని చూసి తన ఆయుధం పట్టనని ప్రతిజ్ఞను పక్కన పెట్టి చక్రం పట్టాల్సి వస్తుంది. 10వ రోజు యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముడిపై బాణాల వర్షం కురిపిస్తాడు. వందలాది బాణాలు ఆయన శరీరాన్ని ఛేదించి భూమికి తగలకుండా ఒక బాణాల మంచంలాగా ఏర్పడతాయి. బాణాల మంచం మీద పడుకొని కూడా భీష్ముడు తన తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం వరంతో ప్రాణాలను నిలుపుకుంటాడు. యుద్ధం ముగిశాక పాండవులు ఆయన వద్దకు వస్తారు. ఆ సమయంలోనే భీష్ముడు ధర్మరాజుకు లోకంలోని గొప్ప ధర్మాలను, రాజ్యనీతిని బోధిస్తాడు. అక్కడే శ్రీకృష్ణుని స్తుతిస్తూ భీష్ముడు చెప్పినదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. నేటికి మనం చదువుకునే ఈ స్తోత్రం భీష్ముడు మనకిచ్చిన గొప్ప వరం. భీష్ముడు అంపశయ్యపై సుమారు
58 రోజుల పాటు ఉండి సూర్యుడు ఉత్తరాయణ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత మార్గశుక్ల అష్టమి నాడు తన ప్రాణాలను వదిలేశాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టిన రోజైన మార్గశుక్ల అష్టమిని భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు భీష్ముడికి తర్పణాలు అర్పిస్తారు. చూశారుగా, తన మాట కోసం, తండ్రి సంతోషం కోసం రాజ్యసుఖాలను వదులుకొని చివరి శ్వాస వరకు సత్యాన్ని కాపాడిన భీష్ముడి కథ మనందరికీ స్ఫూర్తిదాయకం. భీష్ముడి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది నిజాయితీ మరియు నిబద్ధత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.